సో వెల్కమ్ టు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ కడప అండి. ఈరోజు మనం కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం, రీజనింగ్ సబ్జెక్ట్ అనేది. ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 అండ్ సివిల్స్ లెవెల్లో ఇది కీలక పాత్ర పోస్తుంది. ఈ సబ్జెక్ట్ రీజనింగ్. రీజనింగ్ అంటే ఏదో కోడింగ్, డీకోడింగ్, నెంబర్ సిరీస్ ఇవి కాదండి, మొత్తం టాపిక్స్ అనేవి ఉంటాయి. ఈ రీజనింగ్ అనే సిలబస్లో మనం ఫస్ట్ చూసినట్లయితే ఈ రీజనింగ్ని 3 పార్ట్లుగా విభజించుకోవచ్చు. ఒకటి వచ్చేసి వెర్బల్ రీజనింగ్, దీన్ని ఏమంటారు? ఫస్ట్ పార్ట్ వెర్బల్ రీజనింగ్, రెండోది నాన్ వెర్బల్ రీజనింగ్, మూడోది లాజికల్ రీజనింగ్. అంటే రీజనింగ్ ని మనం ఎన్ని పార్ట్లుగా డివైడ్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెర్బల్, నాన్ వెర్బల్, లాజికల్. ఇది తెలుసుకోవాలి. సిలబస్ తెలుసుకోకుండా మనం ఎట్లా అంటే అట్లా దొరకకూడదు. వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ అండ్ లాజికల్ రీజనింగ్. వెర్బల్ రీజనింగ్ లో మొత్తం 19 చాప్టర్లు ఉంటాయండి. మొత్తం 19 చాప్టర్లు. దాంట్లో కోడింగ్, డీకోడింగ్ అని, శ్రేణులని, సో భిన్న పరీక్షలని, శ్రేణులు అంటే సీరియస్ అని, భిన్న పరీక్షలు అంటే ఆడ్ మ్యాన్ అవుట్ అని, అక్షరమేళ అంటే సో నెంబర్ యొక్క ఆల్ఫాబెటికల్ అని, సో పోలిక సదృష్ట అంటే సో అనాలజీ అని, రక్త సంబంధాలని, దిశ పరీక్ష అంటే దిశ పరీక్ష అంటే దిశ అని మన చట్టం కాదండి, సో డైరెక్షన్ టెస్ట్ అంటారు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ ర్యాంకింగ్ అండ్ టైమ్ సీక్వెన్స్ అండ్ మిస్సింగ్ క్యారెక్టర్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్, ఈ యొక్క గణితం యొక్క గుర్తుల పరీక్ష అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ మ్యాథమెటికల్ సైన్ టెస్ట్. సో అదేవిధంగా ఈ యొక్క అర్థమెటికల్ రీజనింగ్, లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అంటే వెన్ డయాగ్రామ్స్, కామన్ సెన్స్ టెస్ట్, ఫజిల్ టెస్ట్, క్యాలెండర్, గడియారం, దత్తాంశ వివరణ, ఇవన్నీ ఉంటాయండి. వీటిని ఏమంటామంటే వెర్బల్ రీజనింగ్ అంటామండి. నెక్స్ట్ వన్ నాన్ వెర్బల్ రీజనింగ్, శ్రేణులు, పోలిక పరీక్ష మరియు భిన్నమైన దానిని గుర్తించండి. కొన్ని బొమ్మలు ఇస్తాడు, దాన్ని గుర్తించాలి. అసంపూర్ణమైన చిత్రాలు, సో ఇన్కంప్లీట్ ఫిగర్స్ ఇస్తారు, దాన్ని కంప్లీట్ చేస్తారు చూడాలి. సో దాగి ఉన్న చిత్రాన్ని కనుక ఫైండ్ అవుట్ చేయాలి. ఒక బొమ్మ ఇస్తాడు, ఆ బొమ్మలో ఎక్కడో ఒక చిత్రం దాగి ఉంటుంది, దాన్ని పట్టుకోమంటాడు, అది పట్టుకోవాలి. అద్దంలో మన మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజ్ ఎలా కనబడుతుంది? మిర్రర్లో చూస్తే ఒక అక్షరం, అది వాటర్లో చూస్తే. చాలా డెడ్ ఈజీ ఈ టాపిక్స్ అన్ని. సో పేపర్ ఫోల్డింగ్, ఒకే ధర్మాన్ని కలిగిన పట్టణాలు అంటే ఈ యొక్క ఐడెంటిఫైడ్ ఫిగర్స్ అంటారు. సో ఈ దాన్ని ఒక పట్టమిస్తాను, దాన్ని పోలింగ్ ఇంకొకటి ఏంటంటాడు ఫిగర్ మ్యాట్రిక్స్, ఈ యొక్క డాట్ లొకేషను, దీర్ఘకణము అండ్ సమగణము, పాచికలు, డైస్ అంటారండి ఈ చాప్టర్ని. చిత్రాలను లెక్కించుట అంటే ఎన్ని ఫిగర్స్ ఉన్నాయి, సో స్టార్ ఇచ్చి దాంట్లో ఎన్ని స్టార్స్ ఉన్నాయి, లేదా చతురస్రం ఇచ్చి ఎన్ని ఉన్నాయి అవి గుర్తించుకుంటాను. లాజికల్ రీజనింగ్, సిలాయిజం, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్, సో ఈ యొక్క మనకి జడ్జిమెంట్స్, అసరెన్స్ అండ్ రీజన్స్, డేటా సఫిషియన్సీ, ఎలిజిబిలిటీ టెస్ట్. ఏమండి ఒక మాట చెప్పనా? సో ఇవన్నీ అందరు చేస్తారండి. వీటికల్లా ఎట్లా ఇచ్చినా ఎట్లా ఒకటి చేస్తారు, కింద పడి పడిపోయి. వీడు ఇచ్చినాడు అనుకోండి, తొక్కుతున్నాడు. ఇప్పుడు ఎస్ఐలో ఈ పార్ట్ నుంచి 50 క్వశ్చన్లు అండి ఇచ్చేది. ఇక్కడ నుంచి మొత్తం మీకు వచ్చేసి 90 క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ నుంచే ఈ ఎలిజిబుల్ టెస్ట్, డేటా సఫిషియన్సీ, అసరెన్స్, రీజనెన్స్, సిలాయిజమ్స్ అన్నీ కలిపి 50 క్వశ్చన్లు అండి. మీరు పెద్ద ఫీల్ కానీ అవసరం ఉండదు. గుర్తుపెట్టుకోవాలి, వెరీ సీరియస్గా నేర్చుకోవాలి దీన్ని. ఇక్కడ ఓకే, నా యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెర్బల్ రీజనింగ్లో ఒక చాప్టర్ తీసుకుంటాను, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నాన్ వెర్బల్లో ఒక చాప్టర్ తీసుకుంటాను, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మనకి లాజికల్ రీజనింగ్ అంటే ఆల్టర్నేట్గా 1 by 1 చాప్టర్ని మనం తీసుకుంటా పోతుంటాం. ఎటువంటి ఒకటండి మీకు చెప్పే ఒకే ఒక అంశం ఏంటంటే, ఇక్కడ అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయబడవు, మోడల్కి ఒక క్వశ్చన్ మాత్రమే చేయబడుతుంది. మిగతా క్వశ్చన్స్ అనేది హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్లో ప్రాక్టీస్ కోసము సో మనము ఒక బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాక్టీస్ అన్ని రీజనింగ్ అంటే రీజనింగ్ అనే ఈ సబ్జెక్ట్ని మనం ఆర్ఎస్ అగర్వాల్లో ఉండే రీజనింగ్ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా చేయబడతాయి. ప్రాక్టీస్ కోసం ఖచ్చితంగా మీరు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ని ఎంపిక చేసుకోవాలి 100%గా. ఓన్లీ మోడల్స్ మాత్రమే, ఎలా చేయాలి మోడల్స్ మాత్రమే ఇస్తాం. ప్రాక్టీస్ ఈ రీజనింగ్ అయినా అర్థమెటిక్ అయినా సరే మనం సక్సెస్ సాధించాలి అంటే ప్రాక్టీస్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎన్ని క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తాంట, నేను మోడల్స్ మాత్రమే చెప్పగలుగుతాను. మోడల్స్ ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుంటాం. ఆ మోడల్స్ అనుగుణంగా ఒక్కొక్క మోడల్కి 10, 20, 30, 40 కుదిరితే 100 కూడా చేయాలి. అలా పోతే మనము సక్సెస్ సాధించడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయండి.
గుర్తుపెట్టుకోండి, ఒకే పుస్తకాన్ని ఒకే బాణాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాముడికి ఏ విధంగా ఒకే సీత భార్య ఉంటుందో ఒకరినే నమ్మాలి. ఒక పుస్తకాన్నే 10 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటేనే నువ్వు గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఈజీగా సునాయాసంగా పొందడానికి ఆస్కారం ఉంటుందండి. సో ఏది ఏమైనప్పటికీ ఈరోజు మనం వెర్బల్ రీజనింగ్ లో మీ అందరికీ నెంబర్ లేదా ర్యాంకింగ్ అండ్ టైం సీక్వెన్సీ టెస్ట్ అనే చాప్టర్ నేను స్టార్ట్ చేయబోతున్నా. ఫస్ట్ చాప్టర్ అనేది మనం మాట్లాడుతున్నాం. ఈ నెంబర్ అండ్ ర్యాంకింగ్ అండ్ టైం సీక్వెన్సీ టెస్ట్ అనే దాన్ని మనము ఫాలో అవుతున్నాం. సో ఈరోజు మనం ర్యాంకింగ్ అండ్ టైం సీక్వెన్స్ అనే ఈ యొక్క లెసన్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈ ర్యాంకింగ్ అండ్ టైం సీక్వెన్స్లో ఫస్ట్ ర్యాంకింగ్ అనే కాన్సెప్ట్ మాట్లాడుకోవాలి. ర్యాంకింగ్ అనేది ఒక క్లాస్లో కానీ ఒక కంపెనీలో కానీ ఇట్లా మనం గ్రేడ్ 1, గ్రేడ్ 2, ర్యాంక్ 1, ర్యాంక్ 2 అని పిలుస్తుంటాం. ఈ ర్యాంకింగ్ చాప్టర్లో మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ నుంచి ఒక పర్సన్ యొక్క ర్యాంక్ చెప్తారు. ఒక పర్సన్ యొక్క మనకి వెంకీ అనే పర్సన్ అనుకుందాం. అతని ఫస్ట్ నుంచి ర్యాంక్ చెప్తారు. అదేవిధంగా అతనిదే లాస్ట్ నుంచి కూడా ర్యాంక్ చెప్తారు. ఆ వెంకీ అనే పర్సన్ది లాస్ట్ నుంచి కూడా ర్యాంక్ చెప్తారు. ఇప్పుడు ఈ క్లాసులో టోటల్గా ఎంతమంది ఉన్నారో అని కనుక్కోమంటాడు. చూసుకోవాలా? ఒక పర్సన్ యొక్క ర్యాంకుని ఫస్ట్ నుంచి చెప్తాడు, అలాగే చివరి నుంచి చెప్తాడు. అంటే యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ నుంచి ర్యాంక్ అనేది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాక్ సైడ్ నుంచి ర్యాంక్ చెప్తాడు. ఆ పర్సన్ గురించి ర్యాంకే చెప్పాలి, ఏరే పర్సన్ ర్యాంక్ చెప్పకూడదు. ఇక్కడ వెంకీ ర్యాంక్ ఫస్ట్ చెప్పి రాము ర్యాంక్ నెక్స్ట్ చెప్పి అప్పుడు క్లాస్లో ఎంతమంది ఉన్నారు కనుక్కోమంటే కెనాట్ బి డిఫైన్డ్. నువ్వు కనుక్కోలేవు. ఏ పర్సన్ యొక్క ర్యాంక్ స్టార్ట్ చేసినాడో ఆ పర్సన్ యొక్క ఫస్ట్ నుంచి అతని ర్యాంకే చెప్పాలి, మరియు చివరి నుంచి కూడా అతని ర్యాంకే చెప్పాలి. అప్పుడు ఆ క్లాస్లో నువ్వు ఎంతమంది ఉన్నావో చెప్పగలుగుతావు. ఎలా అంటే దీన్నే మోడల్ నెంబర్ 1గా చెప్పుకుంటాం ఫ్రెండ్స్. దీనిపైన నేను ఒక క్వశ్చన్ మీకు ఇస్తాను. ఫస్ట్ మోడల్ నెంబర్ 1 ఏంటంటే, ఒక పర్సన్ యొక్క ర్యాంక్ ఫస్ట్ నుంచి చెప్తారు, అదే పర్సన్ యొక్క ర్యాంక్ లాస్ట్ నుంచి. ఒకవేళ ఒక పర్సన్ యొక్క ర్యాంక్ ఫస్ట్ నుంచి చెప్పి ఏదో ఒక పర్సన్ యొక్క ర్యాంక్ చివరి నుంచి చెప్పి ఇప్పుడు కనుక్కోండి ఎంతమంది ఉన్నారంటే నువ్వు చెప్పలేవు. ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అదే పర్సన్ ఫస్ట్ నుంచి చెప్పారు, లాస్ట్ నుంచి చెప్పాడు. అప్పుడు ఆ క్లాస్లో టోటల్ నెంబర్ ఎన్ని ఉన్నారంటే, ఇతనికి ఫస్ట్ నుంచి ఏం ర్యాంక్ ఉంది ఆ ర్యాంకు, మరియు నెక్స్ట్ వన్ లాస్ట్ నుంచి ఏ ర్యాంక్ ఉంది ఆ ర్యాంకు, 2 ర్యాంకులు -1, దేర్ఫోర్ టోటల్ నెంబర్ ఆఫ్ క్లాస్. ఇది సూత్రం అన్నమాట. సూత్రం అంటే సూత్రం కాదు. ఎక్కడైనా సరే క్వశ్చన్లో 2 ర్యాంకులు కనపడినాయి అంటే ఆ 2 ర్యాంకుల్లో నుంచి 2 ర్యాంకుల్ని కలిపి దాంట్లో నుంచి ఒకటి తీసేయాలి. ఒకటి ఎందుకు తీసేయాలి? ఆ పర్సన్నే మనం 2 సార్లు రిపీట్ చేస్తున్నాం. ఫస్ట్ నుంచి ఆయన గురించి చెప్తున్నాం, లాస్ట్ నుంచి ఆయన గురించి చెప్తున్నాం. కాబట్టి ఆయన ఆ క్లాస్లో ఉండేది 1 టైమే, దేవుడు కాదు, ఆయన మామూలుగా చెప్తున్నాడు పర్సన్. కాబట్టి ఆ క్లాస్లో ఇతని గురించి ఫస్ట్ నుంచి చెప్పినావు, అతని గురించి లాస్ట్ నుంచి కూడా చెప్పినావు. కాబట్టి 1 తీసేస్తే ఆ క్లాస్లో టోటల్ నెంబర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ మోడల్. సింపుల్గా చాలా సింపుల్గా ఉంటుంది. అయితే ఈ మోడల్ని ఎలా అడుగుతాడు అంటే గుర్తుపెట్టుకోవాలి. ఎడమ నుంచి ర్యాంక్ అతనిది, కుడివైపు నుంచి ర్యాంక్ అంటాడు. ఈ 2 ఆపోజిట్. లేదా తూర్పు నుంచి ర్యాంక్ అంటాడు, పడమర నుంచి ర్యాంక్ అంటాడు. లేదా ఉత్తరం నుంచి ర్యాంక్ అంటాడు, దక్షిణం నుంచి ర్యాంక్ అంటాడు. క్రింది నుంచి ర్యాంక్ అంటాడు, పైనుంచి ర్యాంక్ అంటాడు. ఏది ఏమైనా ఇవన్నీ దీనికి చెందినవి. అంటే ఆపోజిట్. కుడికి ఎడమ, ఎడమకి మనకి కుడి, తూర్పుకి పడమర, ఉత్తరానికి దక్షిణం, క్రింద పైన ఎట్లన్నా ఉండు. ఫస్ట్ లాస్ట్, ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి ఇవి మాత్రమే క్వశ్చన్లో కనపడతాయి.
కనపడినప్పుడు నీవు ఆన్సర్ చేయవలను. ఏమని అంటే అతనిది ఎడమ నుంచి 10వ ర్యాంకు, కుడి నుంచి 11వ ర్యాంకు, అయితే ఆ క్లాస్లో ఎంతమంది అంటాడు. ఏమంటాడు? ఎడమ నుంచి ఎంత 10, కుడి నుంచి ఎంత 11. 10 + 11 అతన్ని 2 సార్లు రిపీట్ అయితే కనుక 20 మంది ఉంటారు దాంట్లో. ఓకే డన్. ఇటువంటి క్వశ్చన్ మనం మీకు ప్రాక్టీస్ కోసం క్వశ్చన్ ఇస్తా. ఫస్ట్ మోడల్ ఏంటండి? సో ఫస్ట్ నుంచి ఒక ర్యాంక్, ఒక పర్సన్ యొక్క ర్యాంక్ చెప్తారు. అదే ర్యాంకు చిట్ట చివరి నుంచి కూడా అదే ర్యాంకు చెప్పడం జరుగుతుంది. ఆ పర్సన్ గురించి చెప్తేనే నువ్వు సాల్వ్ చేస్తావు. డిఫరెంట్ పర్సన్స్ గురించి కానీ చెప్తే నువ్వు చేయలేవు అని చెప్పేసి నేను మాట్లాడుతున్నా. క్వశ్చన్లో ఎలా కనబడతాయి? ఈ యొక్క ఇంట్స్ అనేటివి మీకు కనబడతాయి. ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి, లేదా తూర్పు నుంచి 11వ ర్యాంకు, పడమర నుంచి 20వ ర్యాంకు. అయితే ఆ క్లాస్లో ఎంతమంది ఉన్నారు అంటే ఆ క్లాస్లో ఎంతమంది ఉన్నారు, 2 ర్యాంకులు ఇచ్చి ఆ క్లాస్లో ఎంతమంది ఉన్నారు కనుక్కోమని చెప్తే 2 ర్యాంకులను కలిపి దాంట్లో నుంచి ఏం తీసేయాలా? ఒకటి తీసేయాలా. ఒకటి ఎందుకు తీసేయాలా అని క్వశ్చన్ వేసుకోకూడదు. ఎందుకు తీసేయాలనో నీకు ఆల్రెడీ నేను చెప్పినా. ఓకే డన్. సో ఇప్పుడు 2వ మోడల్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. దీనిపైన మోడల్ నెంబర్ 1, మోడల్ నెంబర్ 2 అని నేను క్వశ్చన్ రాసి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు మోడల్, ఈరోజు 3 మోడల్స్ చెప్తాను వినండి. మోడల్ నెంబర్ 2, మోడల్ నెంబర్ 2 రీజనింగ్ మొత్తం ఇలాగే మోడల్ వైజ్ గానే చేసుకుంటాం. మోడల్ నెంబర్ 2 ఏంది? మోడల్ నెంబర్ 2 గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క మొత్తం ఇస్తాడు. మొత్తము క్లాస్లో ఎంతమంది ఉన్నారో ఇస్తాడు. మొత్తము క్లాస్లో ఒక తరగతిలో మొత్తము ఎంతమంది ఇస్తాడు. ఒక పర్సన్ యొక్క ర్యాంక్ ఇస్తాడు. ఫస్ట్ నుంచి కానీ లాస్ట్ నుంచి కానీ ఒక పర్సన్ యొక్క ర్యాంక్ ఇస్తాడు. అప్పుడు ఆ పర్సన్ యొక్క ఫస్ట్ నుంచి ర్యాంక్ అన్నాడు అనుకో, చిట్ట చివరి నుంచి ర్యాంక్ ఎంత అని క్వశ్చన్ అడుగుతాడు. చిట్ట చివరి నుంచి ర్యాంక్ ఎంత అని క్వశ్చన్ అడుగుతాడు. ఫ్రెండ్స్ బీ కేర్ఫుల్. ఒక క్లాసులో మొత్తం నెంబర్స్ ఇస్తాడు. అతన్ని ఫస్ట్ నుంచి కానీ లాస్ట్ నుంచి కానీ ర్యాంక్ ఇస్తాడు. అంటే మొత్తం నెంబర్స్ను చెప్పి ఒక ర్యాంకుని చెప్తాడు. మొత్తం నెంబర్స్ని చెప్పి ఒక ర్యాంకుని చెప్తాడు. మొత్తం నెంబర్స్ టోటల్లో నుంచి ర్యాంకును తీసేసి దానికి ఒకటి యాడ్ చేసుకో, వచ్చేది ఆన్సర్. అతనిది చిట్ట చివరి ర్యాంక్. ఏం ఫ్రెండ్స్ ఏం చెప్పినా, 2 ర్యాంకులు కలిగినప్పుడు 2 ర్యాంకుల్ని యాడ్ చేసుకొని ఒకటి తీసేయమన్నా. అదే టోటల్ నెంబర్స్ కనపడి ఒక క్లాసులో 50 మంది ఉన్నారు. అయితే ఒక వ్యక్తి యొక్క ర్యాంకు ఫస్ట్ నుంచి 20వ ర్యాంకు, అయితే చివరి నుంచి ఎన్నో ర్యాంక్ అని క్వశ్చన్ అడుగుతాడు. 50 - 20 దేర్ఫోర్ 30. దానికి ఎంత యాడ్ చేయాలి? సో 1 యాడ్ చేస్తే 31 వస్తుంది. అది నోట్ లెక్క చెప్పిన, బోర్డు పైన వేసి నీట్గా చెప్తా. అంటే ఇన్స్ ఏంది అనేది మీకు చెప్తున్నా. 2 ర్యాంకులు కనపడినప్పుడు 2 ర్యాంకులు లో కలిపి -1 చేయాలి. ఈ యొక్క ర్యాంకింగ్ లో మొత్తము కనపడి ఒక ర్యాంకు కనపడిందంటే ఆ మొత్తంలో నుంచి ర్యాంకును తీసేసి దానికి 1 యాడ్ చేయాలి. అప్పుడు వచ్చేది అతనిది ఫస్ట్ నుంచి ర్యాంకు కావచ్చు, చిట్ట చివరి ర్యాంకు కావచ్చు. ఓకేనా? సో మనం 3వ మోడల్లోకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. 3వ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దీనిపైన ఒక్కొక్క క్వశ్చన్ నేను మీకు చేసి చూపిస్తాను. మోడల్ నెంబర్ 3, మోడల్ నెంబర్ 3 గుర్తుపెట్టుకోవాలి. మోడల్ నెంబర్ 3 మొత్తం 10 మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు మోడల్ నెంబర్ 3లోకి వెళ్ళిపోతున్నాం. ఇట్లాగే ఉంటుంది మన క్లాస్. ఎంజాయ్ చేసుకుంటూ వినండి, గుర్తుపెట్టుకోవాలి. సో గుర్తుపెట్టుకోవాలా, ఒక పర్సన్ ఎటువైపు నుంచి చూసినా ఒకే విధంగా కనబడతాడంట అతని ర్యాంక్. ఫస్ట్ నుంచి చూసుకో, లాస్ట్ నుంచి చూసుకో. నువ్వు ఎటువైపు నుంచి చూసినా 5వ వాడివేరా. నువ్వు ఎటువైపు నుంచైనా చూడు, ఫస్ట్ నుంచైనా చూడు, లాస్ట్ నుంచైనా చూడు, లాస్ట్ నుంచైనా చూడు, ఫస్ట్ నుంచైనా చూడు, 5వ వాడివేరా అంటాడు. ఎటువైపు నుంచి చూసినా, లేదా ఒక తోటలో జామ చెట్టు ఎటువైపు నుంచి చూసినా 6వదే అంటాడు. ఎటువైపు నుంచి అంటే ఫస్ట్ వైపు నుంచి చూసినా 5వదే, లాస్ట్ నుంచి చూసినా 5వదే. 2 ర్యాంకులు ఇచ్చినాడు. ఇక్కడ మీరు ఇండైరెక్ట్గా చూసుకుంటే ఇక్కడ క్వశ్చన్ డిఫికల్ట్ ఏంటంటే ఎటువైపు చూసినా అని క్వశ్చన్ వస్తాడు. ఎక్కడి నుంచి అయినా చూసుకో, ముందు నుంచి అయినా చూసుకో, వెనక్కి నుంచి చూసుకో, తూర్పు నుంచి అయినా చూసుకో, పడమర నుంచి అయినా చూసుకో, కింది నుంచి అయినా చూసుకో, పై నుంచి అయినా చూసుకో, ఎటైనా చూసుకో. నేను
నేను ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నా ర్యాంక్ ఎటువైపు నుంచి చూసినా ఒకటే. అప్పుడు కూడా నువ్వు చేయవలసింది ఎటువైపు నుంచైనా చూసినా ఒకటే అన్నప్పుడు 2 ర్యాంకులు -1. దేర్ఫోర్ అప్పుడు ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎంత ర్యాంక్ యొక్క అతను, ఆ యొక్క రోలో ఎంతమంది ఉన్నారో మనకు తెలిసిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకో మీకు తెలుస్తుంది. క్వశ్చన్ ఈజీనే. ఎటువైపు నుంచి చూసినా అని చూస్తాడు. పై నుంచి చూసిన 5వ వాడే, కింది నుంచి చూసిన 5వ వాడే. అయితే ఆ వరుసలో ఎంతమంది ఉన్నారంటారు? 5 + 5 -1. దేర్ఫోర్ 9 మెంబర్స్ ఉంటారు. అంటే ఎటువైపు నుంచి చూసినా, దాగుడు మూతలు ఆడదామా, దండాలాకులు ఆడదామా అని చెప్పేసి ఎటువైపు నుంచి చూసినా అని చెప్తారు కదా, అది ఈ 3 మోడల్స్. సో మనం చెప్తున్నాం, వీటిపైన ఒక్కొక్క క్వశ్చన్ రాసి ఒక్కొక్క మోడల్కి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకే, సో కంటిన్యూ చేద్దాం. మరి అయితే ఫ్రెండ్స్, మోడల్ నెంబర్ 1 చూస్తున్నాం ఫ్రెండ్స్. బోర్డు పైన క్వశ్చన్ ఉంది. 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మోడల్ నెంబర్ 1లో. మనం చూద్దాం ఈ క్వశ్చన్స్. ఒక వరుసలో సీత అనే అమ్మాయి పై నుండి ఇక్కడ నుంచి అంటమాట, పై నుండి 24వది పై నుంచి, ఇట్లా పై నుంచి 24వది పాట. ఆమె అంటే సీత, ఆమె గురించే చెప్పాలి, ఏరే వాళ్ళ గురించి చెప్పకూడదు, సీత గురించే చెప్పాలి. ఆమె కింద వైపు నుంచి 32వది, గుర్తుపెట్టు, ఇట్లా కింద నుంచి 32వది. అయినా ఆ వరుసలో మొత్తం ఎంతమంది ఉన్నారు? ఇట్లా చూడండి, పై నుంచి 24 అంట, కింది నుంచి 32 అంట. ఈ మొత్తం ఈ వరుసలో ఎంతమంది ఉన్నారు, ఇట్లా ఎంతమంది ఉన్నారని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చెప్పినారు? మీకు ఆల్రెడీ క్వశ్చన్ చెప్పిన, పై నుంచైనా కింద నుంచైనా, 2 ఆపోజిట్ కదా, పైన కింద అనేది ఆపోజిట్. అంటే ఇదొక ర్యాంకు, ఇదొక ర్యాంకు. 24 + 32. సో ఏమవుతుంది అంటే, సో 2 4 6, సో 3 2 5 56 అనే ఆన్సర్ వేయకూడదు. ఏం చేయాలా దీంట్లో నుంచి? సో 2 ర్యాంకుల్ని కలుపుతున్నామంటే 2 ర్యాంకుల్ని కలిపి -1 చేయాలి. చేస్తే మనకి ఎంత వస్తుందయ్యా అంటే 55 వస్తుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ చెప్పడం జరిగింది మీకు. సో 2 ర్యాంకులు -1 అని. ఎందుకు -1 చెప్పినావు? చూడండి, సీత గురించి ఈ నుంచి చెప్పినావు, ఫస్ట్ నుంచి ఒకసారి చెప్పినాం, కింది నుంచి. ఆమె దేవత కాదు కదా, ఆమె అక్కడ దేవతే, కానీ ఇక్కడ మన క్వశ్చన్లో దేవత కాదు కదా, పేరు తీసుకుందాం అంతే. 2 సార్లు రిపీట్ అవుతుంది కాబట్టి తీసేసినాం. ఓకేనా, జాగ్రత్తగా. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వరుసలో కిరణ్ ఎడమ వైపు నుంచి 13వ వాడు, అంటే ఎడమ వైపు నుంచి 13వ వాడు, కుడి వైపు నుంచి 33వ వాడు కుడి వైపు నుంచి. ఎడమ కుడి ఆపోజిటా లేకపోతే ఒకే డైరెక్షన్? ఆపోజిట్. అంటే 2 ర్యాంకులు ఇచ్చినాడు. ఇదొక ర్యాంక్ 1, ఇదొక ర్యాంకు, ఇదొక ర్యాంకు, ఇదొక ర్యాంకు. 2 ర్యాంకులు కనపడినప్పుడు ఆ వరుసలో మిమ్మల్ని క్వశ్చన్ అడిగేది, ఆ వరుసలో మొత్తం ఎంతమంది ఉన్నారు, మొత్తం ఎంత అని క్వశ్చన్ అడుగుతాడు. నువ్వు ఏం చేయాలా? ఈ 2 ర్యాంకుల్ని కలుపుకొని -1 చేసుకోవాలి. -1 అంటే మీరు చూడాలి ఇక్కడ 46. సో 3 3 6, 3 1 4. 46లోంచి 1 తీసేస్తే 45. మొత్తం ఎంతమంది ఉన్నారంటే 45 మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ మోడల్. ఇట్లా ఎన్ని క్వశ్చన్స్ అయినా మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ అప్పుడు మిమ్మల్ని అడిగేది ఎగ్జామినర్. సో ఆ క్లాస్ లో మొత్తం ఎంతమంది అని క్వశ్చన్ అడుగుతాడు. ఒక పర్సన్ యొక్క ర్యాంక్ ని ఫస్ట్ నుంచి కానీ చివరి నుంచి కానీ, ఉత్తరం వైపు నుంచి కానీ దక్షిణ వైపు నుంచి కానీ, 2 ఒక్క పర్సన్ గురించే ఇట్లా ఆపోజిట్లో ర్యాంకులు చెప్పి, ఆపోజిట్ నుంచి చెప్పి, సో ఆ రెండింటిని ఏం చేయాలి? 2 ర్యాంకుల్ని కూడుకొని -1 చేయాలి ఫ్రెండ్స్. ఓకే, సో 2వ మోడల్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకు సంబంధించిన అంశం ఫ్రెండ్స్. నెక్స్ట్ 2వ మోడల్ చూద్దాం ఫ్రెండ్స్. సో 60 మంది కలిగిన వరుసలో రమేష్ ఎడమ నుంచి 24వ వాడు, కుడివైపు నుంచి ఎన్నో వాడు చెప్పినా? ఒక వరుసలో మొత్తం మంది ఇచ్చినాడు, ఒక ర్యాంక్ ఇచ్చినాడు, మరొక ర్యాంక్ కనుక్కోమంటున్నాడు. ర్యాంక్ ఆడు సార్ కుడి ఎడమ అంటున్నాడు, ఆపోజిటే కదా.
ర్యాంకులే కదా అవి, గుర్తుపెట్టుకోవాలి. మీకు ఆడ చెప్పిన, సో మీకు ఇంగ్స్ చెప్పినాను. సో ఇక్కడ చూడండి, మొత్తం 60 మంది, ఆ 60 మందిలో నుంచి ఇతని యొక్క ర్యాంకు ఎడమ వైపు నుంచి 24 అయితే +1 కలుపుకోవాలి. ఈ యొక్క మనకి ఇప్పుడు 60లో నుంచి 24 తీసేస్తే 36, 36 ఒకటి 37. అతని కుడివైపు నుంచి ఎన్నో ర్యాంక్ అయ్యా అంటే 37వ ర్యాంక్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక్కడ జాగ్రత్తగా నువ్వు అబ్జర్వ్ చేయవలను. సో జాగ్రత్తగా, ఓకే, డన్. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, 120 మంది కలిగిన వరుసలో మోహన్ ఉత్తరం వైపు నుంచి 45వ వాడు, అయితే దక్షిణం వైపు నుంచి ఎన్నో వాడు. ఈ ఉత్తరము దక్షిణం ఆపోజిట్ కదా. ఇక్కడ మొత్తం నెంబర్స్ ఇచ్చారు 120 మంది. 120 మందిలో నుంచి 45 మందిని తీసేయాలి. అంటే సో 120లోంచి 45 మందిని తీసేస్తే 75, దానికి ఒకటి కలిపితే 76. సో మనకి 76వ ర్యాంకు దక్షిణం వైపు నుంచి ఈ యొక్క మనకి మోహన్ ర్యాంక్ అనేది. జాగ్రత్తగా, ఇది రెండో మోడల్ ఫ్రెండ్స్, చాలా ఈజీగా, డెడ్ ఈజీగా ఉంటాయి. సో క్వశ్చన్లో ఒక ర్యాంకు గురించి అడిగితే మొత్తంలో నుంచి ర్యాంకుని తీసేసి +1 యాడ్ చేయాలి. 2 ర్యాంకులు ఇచ్చి మొత్తం కనుక్కోమంటే 2 ర్యాంకులను యాడ్ చేసి -1 చేయాలి. జాగ్రత్తగా బీ కేర్ఫుల్తో మీరు ఆన్సర్లు చేయండి. సో దీనిపైన ప్రాక్టీస్ కావాలి అంటే మీరు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్లో కంపల్సరీగా జాయిన్ కావాలి. ఒక్కొక్క దానిపైన 50 క్వశ్చన్స్ నుంచి 60 క్వశ్చన్స్ వరకు ప్రాక్టీస్ అనేది ఉంటుంది. రీజనింగ్, అర్థమెటిక్ అనేది మీకు ఆర్ఎస్ అగర్వాల్లో ఉండే అంశాలే ఫస్ట్ మోడల్ వైజ్గా చెప్పి ఆర్ఎస్ అగర్వాల్లో ఉండే క్వశ్చన్సే మీకు సాల్వ్ చేయబడతాయి. ఒక్కసారి క్లాస్ వినండి, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఓకే, థర్డ్ మోడల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూస్తూ ఉండండి. థర్డ్ మోడల్లోకి మనం వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, మోడల్ నెంబర్ 3 వెళ్ళిపోదాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, చూద్దాం. ఎటువైపు నుంచి చూసినా ఒకటే అంటాడు. ఎటువైపు నుంచి చూసినా ఒక చెట్ల వరుసలో ఒక చెట్టు ఇరువైపుల నుండి 5వది. ఇరువైపులు అంటే ఇటు నుంచి చూసినా 5వది, ఇటు నుంచి చూసినా 5వది. ఏం చెప్తున్నాడు? ఏం చెప్పడంలే, 2 ర్యాంకులు చెప్తున్నాడు. అయితే ఆ వరుసలో మొత్తం చెట్లు ఎన్ని ఉన్నాయంటున్నాడు. సేమ్ ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఏంటంటే ఇంతకుముందు క్వశ్చన్లో 2 ర్యాంకులు ఇచ్చేవాడు, ఇక్కడ ఒకటే ఇస్తున్నాడు. ఎటువైపు నుంచి చూసినా ఒకటే అంటున్నాడు. ఎటువైపు నుంచి అంటే ఇటువైపు నుంచి 5వది, అటువైపు నుంచి 5వది. 5 + 5 10 -1 9. అంతే సింపుల్. ఈ పదంను హైలైట్ చేసుకోవాలి. ఇరువైపుల నుంచి బోత్ సైడ్స్ ఆర్ 5th నెంబర్ అంటాడు. ఆ చెట్ల వయసు అటువైపు నుంచి చూసినా ఇటువైపు నుంచి చూసినా, ఇటువైపు నుంచి చూసినా 5వది, ఇటువైపు నుంచి చూసినా 5వది. అంటే ఈడ 5వదే, ఈడ 5వదే. 2 ర్యాంకులు ఇచ్చాడు. 2 ర్యాంకుల్ని ప్లస్ చేసి -1 చేయి, 9th ఆన్సర్ అవుతుంది. 9th అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ తెలియదు. ఒక పక్షుల వరుసలో ఇరువైపుల నుండి ఎక్కడి నుంచి చూసినా క్వశ్చన్ లో ఇది హైలైట్ చేయవలసిందే. రీజనింగ్ లో మీరు పెట్టుకోవాల్సింది కీవర్డ్స్ మాత్రమే. క్వశ్చన్ మొత్తం చదవకూడదు, కీవర్డ్స్ పట్టుకొని ఆట ఆడిపియాలి. ఇరువైపుల నుంచి 13వదంట. ఇటువైపు నుంచి 13వది, ఇటువైపు నుంచి 13వది. 2 ర్యాంకులు ఇచ్చాడు. 2 ర్యాంకుల్ని కలుపుకుంటా దీంట్లోంచి ఒకటి తీసేసుకుంటా 25. మొత్తం పక్షులు ఎన్ని కలవు ఆ వరుసలో అంటే 25 కలవు. ఇది ఫ్రెండ్స్. సో ఈ రోజు యొక్క రీజనింగ్ లో 3 మోడల్స్. నెక్స్ట్ క్లాస్ లో మీకు మిగతా 7 మోడల్స్ ని ఈ యొక్క వివరించాలనుకుంటాను. ఇంతటితో ర్యాంకింగ్ చాప్టర్ అయిపోతుంది. మీరందరూ సో హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినట్లయితే ఉన్నత స్థితికి వెళ్తారని సో నేను మనవి చేస్తున్నాను. మీ అందరికీ రీజనింగ్ మోడల్ చెప్తాడు. ఈ మోడల్ చెప్పిన తర్వాత సో ఎగ్జామ్ ప్రాక్టీస్ వచ్చేసి హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్లో మీకు ప్రాక్టీస్ చేయబడుతున్నాయి. ఒక్కొక్క మోడల్కి వచ్చేసి 20 to 25 or 50 క్వశ్చన్స్ వరకు ప్రాక్టీస్ అండ్ ఎగ్జామ్ అనేది జరగడం జరుగుతుంది. మీరందరూ సో ఈ యొక్క మనం గవర్నమెంట్ జాబ్లో మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలంటే అయితే ఎంపిక చేసుకోండి కడపలో హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ని. ఓకే, ఆల్ ద బెస్ట్. సో మళ్ళీ కొంచెం